కల్కి అవతారం దశావతారాలలో చివరి అవతారంగా చెప్పబడుతుంది. ఇది భవిష్యత్తులో జరగబోయే అవతారంగా కూడా పరిగణించబడుతుంది. కల్కి అంటే కాలాన్ని సంరక్షించేవాడు. ఈయన కలియుగం చివరిలో అవతరించనున్నాడు. కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణించిపోతుంది. పాపాలు పెరిగిపోతాయి. మానవులు మానవత్వం మర్చిపోతారు. అధర్మం విజృంభించి మంచి చెడు అనే భేదం లేకుండా పోతుంది. కలియుగములోని దుష్టశక్తుల నుండి రక్షణ కోసం మహావిష్ణువు కల్కిగా శంబల అనే గ్రామంలో విష్ణుయశు అనే బ్రాహ్మణి ఇంటిలో జన్మిస్తాడు. తదనంతరం కల్కికి పరశురాముడు యుద్ధ విద్యలు బోధిస్తాడని కల్కి పురాణంలో చెప్పబడింది. కల్కి మహాత్ముడు హిమాలయాల్లో తపస్సు చేసి పరమశివుని అనుగ్రహంతో కల్కికి దేవదత్తం అనే దేవతా ఖడ్గం లభిస్తుంది. కల్కి అవతారుడు శ్వేతవర్ణపు గుర్రాన్ని అధిరోహించి దేవదత్త ఖడ్గాన్ని చేతబట్టి భూమండలంపై విహరిస్తూ కలియుగంలో ఉన్న దుర్మార్గులను సంహరిస్తాడు. దుష్టశక్తులను నాశనం చేస్తాడు. మన పురాణాల ప్రకారం మార్కండేయ మహర్షి మహాతపస్వి, మహాజ్ఞాని తన లోతైన జ్ఞానంతో ఈ కల్కి అవతార భవిష్యవాణిని ధర్మ పరిరక్షకుడైన ధర్మరాజునకు ఈ కలియుగాంతపు లక్షణాల గురించి వివరిస్తాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన ధర్మ, ద స్టోరీ ఆఫ్ కల్కి అవతార్. ఈ కలియుగాంతపు లక్షణాలు తెలుసుకునే ముందు జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోను లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, రండి మనం ఇప్పుడు ఈ కలియుగాంతపు లక్షణాల గురించి తెలుసుకుందాం. సత్యం, అహింస, దయ వంటి నీతులు అంతరించిపోతాయి. న్యాయం దోషుల చేతిలో పడుతుంది. దుష్టులు శక్తివంతంగా మారుతారు. మంచివాళ్ళు క్షీణించి బాధపడతారు. బ్రాహ్మణులు వేదాధ్యాయాన్ని మరిచి ధనార్జన కోసమే బ్రతుకుతారు. యజ్ఞాలు, తపస్సులు తగ్గిపోతాయి. బంధుత్వం, స్నేహం అన్నీ స్వార్థం మీద ఆధారపడతాయి. తల్లి కొడుకు మధ్య ప్రేమ కూడా లాభ నష్టాలకే పరిమితం అవుతుంది. మనుషులు 16 నుంచి 20 సంవత్సరాలకే వారి జీవితం అంతమైపోతుంది. వర్షాలు సరిగా పడవు. భూమి పంటలు ఇవ్వదు. పెళ్లిళ్ళు లోభంతో జరుగుతాయి. వృద్ధులు గౌరవం కోల్పోతారు. స్త్రీ పురుషుల్లో క్రమశీలత లేకపోవడం జరుగుతుంది. కనీస జీవన విలువలు లోపిస్తాయి. శాకాహారం తగ్గుతుంది. మాంసాహారం పెరుగుతుంది. మద్యం, దురాచారాలకు ఆకర్షణ పెరుగుతుంది. రాజులు ప్రజల రక్షణ కంటే తమ స్వార్థం కోసం పాలిస్తారు. ప్రజల మీద అన్యాయం చేయడంలో వెనకాడరు. భూకంపాలు, కరువు, వరదలు పెరుగుతాయి. వాతావరణం అసాధారణంగా మారుతుంది. మనిషి ఆయుష్కాలం కేవలం 16 నుంచి 20 సంవత్సరాలకు పరిమితం అవుతుంది. అలా కాలపరిమితి తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి విపత్కర సమయంలో ఆ మహావిష్ణువు కల్కి అవతారుడుగా అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడు. కల్కి అవతారం చేత భూమి మళ్ళీ పవిత్రమవుతుంది. కలియుగం పూర్తయ్యాక ధర్మం 4 పాదాలతో నిలబడి ఉన్న సత్యయుగం ప్రారంభమవుతుంది. మానవులు తిరిగి సత్యవంతులై నైతికతను పాటిస్తూ జీవిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.